అవును. వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి. ఎందుకు మనం అవును. ఆ ప్రోటోకాల్ ఇస్తున్నాం ఆయనకి? ఉమ్. ఆ హోదాలో ఉన్నారు కాబట్టి, ఆ హోదా చేశారు కాబట్టి. ఉమ్. అంటే అక్కడ గౌరవించేది ఆ పదవికి. నీకు నచ్చకపోవచ్చు, నువ్వు జగన్ని ద్వేషించవచ్చు, అగౌరవించవచ్చు, లేదా అతనంటే నీకు విరక్తి అయ్యి ఉండొచ్చు. ఆ లెక్కనైతే చంద్రబాబుకి కూడా తీసేయాలిగా జగన్. వెంటనే కేంద్రం ఇచ్చిందంటారు. ఎస్, ఇతనికైనా సరే కేంద్రమే చెప్తుంది కల్పించు. కేంద్రానికి ఒక మాట చెప్పి కింద ఇంకో మాట చేయకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఉందండి కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిన చోట్లంతా పోలీసులు లేకుండా ఆపేయచ్చుగా. చంద్రబాబు వెళ్ళిన చోటల్లో పోలీసులు ఉన్నారు కదా, పోలీసులు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా సెటరేట్ చేశారు కదా. అప్పటికి అనేక చోట్ల చంద్రబాబు నాయుడు పోలీసులు తిట్టారు కూడా కదా, వాళ్ళకి హితబోధలు కూడా చేశారు కదా. పవన్ కళ్యాణ్కి ఏముంది అప్పుడు డిజిగ్నేషన్? పోనీ ఓ పార్టీ అధ్యక్షుడిగా కనీసం ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదుగా అప్పటికి. కానీ ఆయనకి ఇచ్చారుగా సెక్యూరిటీ, ఆయన కూడా అదే పోలీసులు క్లాసులు బీకారుగా. అయినా సరే పోలీసులు అక్కడే ఉన్నారుగా. అప్పుడు ప్రభుత్వం నిజంగా అట్లాంటి అహంకారంతో ప్రదర్శిస్తే పోలీసులు లేకుండా వదిలేస్తే వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళుగా. అప్పటికి 10 మందినే పెట్టారు, మాకు 30 మందినే పెట్టారు, 50 మందినే పెట్టారని విమర్శించారు కదా అప్పుడు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేకపోతే ఎవరి నోరు మెదపాలా? హోంమంత్రి చెప్పరు, ఇప్పుడు డీజీపీ చెప్పాలి లెక్క ప్రకారం.